ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కమ్యూనికేట్ చేయడానికి సింగిల్ వర్డ్ సెంటెన్సెస్ అనేవి మనకి బాగా ఉపయోగపడతాయి. వీటిని మనం ఫాలో అవ్వడానికి ఎటువంటి గ్రామర్ రూల్స్ మనం ఫాలో అవ్వక్కర్లేదు. చక్కగా వీటిని మీరు తెలుగులో నడువు, పరిగెత్తు, నడుపు, నుంచో, కూర్చో, ఇవ్వు అలా మీరు తెలుగులో ఎలా అయితే మాట్లాడుతున్నారో ఇంగ్లీష్లో ఈ పదాలను మీరు ఉపయోగించి మీరు అలానే మాట్లాడవచ్చు. నడుపు, బండి నడుపు, కార్ నడుపు అనడానికి డ్రైవ్ ఆర్ రైడ్ అంటారు. బైక్ని అయితే రైడ్ అంటారు, మీరు కార్ని అయితే డ్రైవ్ అంటారు. పరిగెత్తు అనడానికి రన్ అనాలి. నడువు అనడానికి వాక్ అనాలి. నుంచో అనడానికి స్టాండ్ అనాలి. కూర్చో అనడానికి సిట్ అనాలి. ఇవ్వు అనడానికి ఇంగ్లీష్లో గివ్ అనాలి. ఆలోచించు అనడానికి థింక్ అనాలి. విను అనడానికి లిసన్ అనాలి. ఆడు అనడానికి ప్లే అనాలి. చదువు అనడానికి రీడ్ అనాలి. రాయి అనడానికి రైట్ అనాలి. ఎక్కు అనడానికి క్లైంబ్ అనాలి. పాడు అనడానికి సింగ్ అనాలి. చూడు అనడానికి సీ అనాలి. లాగు అనడానికి పుల్ అనాలి. నెట్టు అనడానికి పుష్ అనాలి. ఆగు అనడానికి స్టాప్ లేదా హోల్డ్ అనాలి. తిను అనడానికి ఈట్ అనాలి. పడుకో అనడానికి స్లీప్ అనాలి. పాకు అనడానికి క్రాల్ అనాలి. మోకాళ్ళ మీద నుంచో అనడానికి నీల్ అనాలి. ఎగురు అనడానికి ఫ్లై అనాలి. చప్పట్లు అనడానికి క్లాప్స్ అనాలి. తన్ను అనడానికి కిక్ అనాలి. పట్టుకో అనడానికి హోల్డ్ లేదా క్యాచ్ అనాలి. విసురు అనడానికి త్రో అనాలి. పొయ్యి అనడానికి పోర్ అనాలి. తీయి అంటాకి లేదా ఓపెన్ చేయి అనడానికి ఓపెన్ అనొచ్చు. మూసివేయి అనడానికి క్లోజ్ అనాలి. నాది అనడానికి మైన్. మాది అనడానికి అవర్స్. కొన్ని అనడానికి ఫ్యూ. కొంత అనడానికి సమ్. ఎడమకి అనడానికి లెఫ్ట్. కుడికి అనడానికి రైట్ బండి మీద వెళ్ళేటప్పుడు. వెళ్ళు అనడానికి గో. రా అనడానికి కమ్. అవును అనడానికి ఎస్. కాదు అనడానికి నో. క్షమించండి అనడానికి సారీ. ధన్యవాదాలు అనడానికి థ్యాంక్స్. సహాయం అనడానికి హెల్ప్. ఈ రకంగా మీరు మాట్లాడవచ్చు అనమాట. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీరు ఇంగ్లీష్ విత్ రాయేష్ అనే యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఫ్రీ అండ్ పెయిడ్ కోర్సెస్ కూడా ఉంటాయి. చాలా చక్కగా మీరు నేర్చుకోవచ్చు అనమాట. ఓకేనా? థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మర్చిపోకుండా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.